హలో ఫ్రెండ్స్, నన్నైతే చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్స్ఎన్ఎస్లో కాపీ ట్రేడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలని. సో మరి ఈ వీడియోలోని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ఎన్ఎస్లో కాపీ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, డీటెయిల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఈ కాపీ ట్రేడింగ్ ప్రాసెస్లో చాలామంది మాస్టర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇప్పటివరకు ఎవరు కూడా బాగా పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఈ కాపీ ట్రేడింగ్లో వేరే ప్రొఫెషనల్స్ని కాపీ చేసుకునే దానికన్నా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకొని డైలీ ఒక 500 నుంచి 1000 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఆ 1000 రూపీస్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో నేను మీకు లైవ్లో కూడా కొన్ని ట్రేడ్స్ కూడా ఓపెన్ చేసి చూపించాను. ఆ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే మీరు ఈజీగా డైలీ 500 నుంచి 1000 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను పర్టికులర్గా ఎందుకు కాపీ ట్రేడింగ్ వద్దంటున్నానంటే, నేను చెక్ చేసిన మాస్టర్స్లోని ఎవరు కూడా ఎక్కువగా పెర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. మ్యాక్సిమం అందరూ కూడా లాసెస్ వేస్తున్నారు. సో ఇందులోని చాలామంది ఎక్స్పర్ట్ ట్రేడర్స్ అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీ చూసుకుంటే కనుక మ్యాక్సిమం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ టోటల్ క్యాపిటల్లోని 50-60% అయితే మనకి ఫ్లోటింగ్ లాస్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి స్టాప్ లాస్ కూడా యూజ్ చేయట్లేదు. సో స్టాప్ లాస్ యూజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఆల్రెడీ మీకు ఇంతకుముందే వీడియోలో చెప్పాను. వాళ్ళు ఇన్ కేసు స్టాప్ లాస్ యూజ్ చేస్తే కనుక వాళ్ళ రేటింగ్ అనేది పడిపోతుంది. సో రేటింగ్ పడిపోయిందంటే వాళ్ళని ఎవరు కూడా ఎక్కువ మంది కాపీ చేసుకోరు. సో వాళ్ళు ట్రేడ్స్ని యావరేజ్ చేయడానికి కాపీయర్స్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేపిస్తున్నారు. బట్ ట్రేడ్ యావరేజ్ చేసే ప్రాసెస్లో చాలామంది అయితే ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది కాపీయర్స్ అయితే ఇందులో లాస్ అయ్యారు. సో అలానే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు వచ్చే ప్రాఫిట్స్లో నుంచి 40-60% అనేది కమిషన్ కింద ఛార్జ్ చేస్తున్నారు. అదైతే చాలా ఎక్కువ పర్సంటేజ్. సో నెక్స్ట్ ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మంత్లీ రూపంలో అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే రీఛార్జ్ అమౌంట్ అని, ట్రేడింగ్ టిప్స్ అని, లేదంటే పెయిడ్ కాల్స్ అని సంథింగ్, ఇంకా లేదంటే మంత్లీ రెన్యువల్స్ అని, ప్రీమియం మెంబర్షిప్ అని, ఇలాగ డిఫరెంట్ నేమ్స్ పెట్టి కాపీయర్స్ దగ్గర మంత్లీ వాళ్ళు సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది ఒక 1000 రూపీస్ నుంచి 5000 మధ్యలో అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ కాపీయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ రాకపోగా ఎడిషనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ పాకెట్లో నుంచి ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి మెంబర్షిప్ ఫేర్ మీద ఆ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ మెంబర్షిప్ కాన్సెప్ట్ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ట్రేడింగ్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేసి వాళ్ళని కాపీయర్స్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రాసెస్లు అయితే ఉన్నారు. అంటే వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేది ట్రేడింగ్ నుంచి కాకుండా ఈ మెంబర్షిప్ రూపంలో ఇన్కమ్ అనేది వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి ఒక ప్రొఫెషనల్ ట్రేడరు ఆ ట్రేడర్ని ఒక 100 మెంబర్స్ కాపీ చేశారనుకోండి. సో 100 మెంబర్స్ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 1000 రూపీస్ లేదా 2000 రూపీస్ లేదా 3000 రూపీస్ ఛార్జ్ చేశారనుకోండి. అదే 100 into 1000 ఛార్జ్ చేస్తే ఎవ్రీ మంత్ 1 lakh అనేది మెంబర్షిప్ ఫీ కింద ఉంటుంది. అదే ఒక 2000 రూపీస్ ఛార్జ్ చేస్తే కనుక 100 into 2000 అంటే 2 lakhs రూపీస్. అదే 3000 రూపీస్ ఛార్జ్ చేస్తే కనుక 100 into 3 lakhs రూపీస్. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు మెయిన్ మెంబర్షిప్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళు చేసే ట్రేడింగ్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే, వీళ్ళు చేసే ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే, ఒక 10 ట్రేడ్స్ ఓపెన్ చేశారనుకోండి. 10 ట్రేడ్స్లోని ఒక 3 ట్రేడ్స్ అనేది ప్రాఫిట్లో క్లోజ్ చేస్తారు. రిమైనింగ్ 7 ట్రేడ్స్ కూడా లాస్లో రన్ అవుతుంటాయి, అంటే ఫ్లోటింగ్ లాస్లో రన్ అవుతుంటాయి. సో వీళ్ళు ఏదైతే 3 ట్రేడ్స్ ప్రాఫిట్లో క్లోజ్ చేశారో వాటిని పబ్లిక్ చూపించి కొత్త కాపీయర్స్ని అయితే వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారు. సో ఈ కొత్త కాపీయర్స్కి ఏంటంటే, మనకి కాపీ ట్రేడింగ్ మీద పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనకి ప్రాఫిట్స్లో ఎక్కువ వస్తున్నాయి అనుకొని వాళ్ళు కాపీ చేసుకుంటున్నారు ఎక్కువగా. సో ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా సరే కాపీ ట్రేడింగ్లో వచ్చే ప్రాఫిట్ కమిషన్ కాకుండా ఎడిషనల్గా మంత్లీ రెన్యువల్ కానీ సంథింగ్ ఒక 1000 రూపీస్, 2000 రూపీస్, 5000 రూపీస్ ఏదైనా అమౌంట్ అడిగారు అనుకోండి, అలాంటి మాస్టర్స్ని అయితే మీరు కాపీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఆ కమిషన్ కోసం వర్క్ చేస్తారు, కానీ ట్రేడింగ్ మీద ప్రాఫిట్స్ కోసం వాళ్ళు వర్క్ చేయరు. సో దానివల్ల మీ అమౌంట్ మొత్తం మీరు లాస్ అవుతారు. సో ఇన్ కేసు నేనే ఒక కాపీయర్ అయి ఉంటే, నేనే ఒక ఎక్స్పర్ట్ ట్రేడర్ని కాపీ చేయాలంటే కనుక నేను ఆలోచించే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ఇన్ కేస్ నేను ఏదైనా ఒక మాస్టర్ని పిక్ చేశాను అనుకోండి. ఆ మాస్టరు ట్రేడింగ్ బాగానే చేస్తున్నారు. చేసిన తర్వాత ప్రాఫిట్లో నుంచి 50% ఛార్జ్ చేశారు, లేదా 60% ఛార్జ్ చేశారు. ఓకే, మనం అది పే చేయొచ్చు. సో 50%, 60% ఛార్జ్ చేసిన వాళ్ళు ట్రేడ్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్లో క్లోజ్ చేస్తే కనుక మనకి రిమైనింగ్ 40%, 50% మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. అది బాగానే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, 50,000 రూపీస్ లేదా 1 lakh రూపీస్ పెట్టి ఒక మాస్టర్ నేను కాపీ చేసుకున్నాను. సో నా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా అక్కడతో ఆగిపోవాలి. ఇంకా నేను ఎడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదంటే, నేను ఆల్రెడీ మంత్లీ రెన్యువల్ ఫీ అనేది పే చేస్తున్నాను. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మాస్టర్స్ ఎలా చెప్తున్నారు, సో ట్రేడింగ్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఫ్లోటింగ్ లాస్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎలాంటి స్టాప్ లాస్ కూడా యూజ్ చేయకపోవడం వల్ల ఆ ట్రేడ్స్ అన్నీ కూడా లాస్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన చేత ఎడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టిస్తున్నారు.
నేను ఆల్రెడీ 1,00,000 పెట్టాను. 1,00,000 పెట్టిన దాని మీద వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకా యాడ్ చేయండి, ఇంకా యాడ్ చేయండి, ఇంకా యాడ్ చేయండి. మీరు మార్కెట్ డౌన్ అవుతున్న కొద్దీ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ మార్కెట్ అప్ అయినప్పుడు మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయంటారు. సో మరి అలాగ మనం కాపీ చేసుకున్నప్పుడు మనమే ఓన్గా చేసుకోవచ్చు. మాస్టర్కి ఎవ్రీ మంత్ ఎందుకు మనం రెన్యువల్ ఫీ పే చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెంచుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేసు పెరగకుండా ఇంకా డౌన్ అవుతూ వెళ్ళింది అనుకోండి వోల్టాలిటీ బట్టి, మనం ఫస్ట్ పెట్టిన 1,00,000 పోతాయి. తర్వాత అడిషనల్గా ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటామో అది కూడా మనకి లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మీ అకౌంట్ మొత్తం కూడా జీరో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే మీరు ఎక్స్ఎన్ఎస్ కాపీ ట్రేడింగ్లోని ఒక మాస్టర్ని ఎలా పిక్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు కంటిన్యూగా చూడండి. సో మీరు కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే కనుక గూగుల్లోని xns.com అని కొట్టండి. XNS అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు XNS ఇది క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. సో ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే XNSలో అకౌంట్ లేకపోతే కనుక కిందని డిస్క్రిప్షన్లోని అకౌంట్ క్రియేషన్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వీడియో ఫస్ట్ కామెంట్లో కూడా నేను మీకు ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇందులో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇందులో అయితే సైన్ ఇన్ అవుతున్నాను. సో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి XNSలోని మెయిన్ అకౌంట్కి అయితే ఇందులో లాగిన్ అయితే అయింది. ఓకే, సో ఇందులో మనం ఆల్రెడీ ఏదైనా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే కనుక అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు కాపీ ట్రేడింగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, సో కాపీ ట్రేడింగ్లో మనం ఎంటర్ అవ్వాలంటే కనుక మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలోని టాప్ ఆప్షన్ దీని మీద ఒకసారి మనం చూపిస్తే కనుక మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇందులోని సోషల్ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో XNSలో కాపీ ట్రేడింగ్ అంటే సోషల్ ట్రేడింగ్నే కాపీ ట్రేడింగ్ అంటారు. దాన్ని మనం ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి సోషల్ ట్రేడింగ్ అయితే కనెక్ట్ అవుతుంది. సో దీనికి మళ్ళీ మనం సపరేట్గా ఎలాంటి లాగిన్ కూడా యూజ్ చేసే పని లేదు. వన్స్ మన XNS మెయిన్ అకౌంట్లో లాగిన్ అయితే కనుక అక్కడ నుంచి మనం సోషల్ ట్రేడింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సోషల్ ట్రేడింగ్ అయితే కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఒక మాస్టర్ని అయితే మనం ఒక ఎక్స్పర్ట్ మాస్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డిస్కవరీ స్ట్రాటజీస్ ఉంది కదా, ఇందులో మనకి చాలా స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో బై కరెన్సీ, మోస్ట్ కాపీడ్, సో రిటర్న్ విత్ మోడరేట్ డ్రాడౌన్, సో బెస్ట్ రిటర్న్ ఫర్ 3 months, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లో ఫీ, న్యూ స్ట్రాటజీస్, ఇలా మనకి చాలా స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో ఇందులో మనం బై కరెన్సీ అంటే ఎగ్జాక్ట్గా మనకి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నాకు ఓన్లీ యూరో USD లేదా XAU అంటే గోల్డ్ మీద కానీ, బిట్కాయిన్ మీద కానీ, GBP USD మీద కానీ వాళ్ళు పర్టికులర్ కరెన్సీ మీద ట్రేడ్ చేసే వాళ్ళని కాపీ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ బై కరెన్సీ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సీ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఇందులో మనకి ఎన్ని రకాల కరెన్సీలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ బిట్కాయిన్ ట్రేడ్ చేసే వాళ్ళని మీరు కాపీ చేసుకుందంటే కనుక ఒకసారి మీరు క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేస్తే ఎవరైతే బిట్కాయిన్ మీద ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ అయితే మనకి కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు స్ట్రాటజీ చెక్ చేసుకోవాలి. సో రిస్క్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత రేట్ని ఇచ్చారు, సో ఇప్పటివరకు వాళ్ళు ఎంతమందిని కాపీ చేసుకున్నారు, వాళ్ళు ఎంత కమిషన్ ఛార్జ్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ట్రేడర్కి కూడా. ప్రజెంట్ చూస్తే కూడా ఇక్కడ రిస్క్ చూసుకుంటే 7/10 ఉంది. అంటే మనకి 10కి 7లో ఉన్నారు. సో మ్యాక్సిమం ఏంటంటే 1 లేదా 2 ఉంటే కనుక వాళ్ళు మనం కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ దాన్ 2 ఉంటే కనుక కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 7, 8, 10. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కనుక రిస్క్ నెంబర్ అనేది 1 లేదా 2 ఉండాలి. అలాంటి మాస్టర్స్నే మీరు ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటారు. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంతైతే కమిషన్ ఛార్జ్ చేస్తున్నారో ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఈ మాస్టర్ చూసుకుంటే 35%, అలాగే ఇక్కడ 35. సో ఇక్కడ ఈ మాస్టర్ చూసుకుంటే 30, 15. సో ఇక్కడ 15% అంటే చాలా తక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ రిస్క్ అనేది 8 ఉంది. సో ఇది ఏంటంటే మనకి కొంచెం రిస్క్ ట్రేడ్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రతి దాంట్లో కూడా ఇదే విధంగా స్ట్రాటజీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బై కరెన్సీ చూసాం కదా, బై కరెన్సీ కాకుండా మోస్ట్ కాపీడ్ అంటే ఈ కాపీ ట్రేడింగ్, ఈ సోషల్ ట్రేడింగ్ కాపీ ట్రేడింగ్లో ఇప్పటివరకు చాలామంది అంటే ఎక్కువ మంది కాపీ చేసుకున్న వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది, మోస్ట్ కాపీడ్ అని. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎంతమంది అయితే ఉన్నారో. సో మీరు ఈ పర్టికులర్ అకౌంట్ చూస్తే కనుక మనకి అంబిఫోజియస్ రోబోట్ మిన్ అని ఉంది. సో టోటల్గా రిస్క్ చూసుకుంటే నెంబర్ 2 రిస్క్ అయితే ఉంది. సో రిస్క్ పరంగా చూసుకుంటే పర్వాలేదు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇన్వెస్టర్స్. సో ఇప్పటివరకు ఏంటంటే 6,399 మెంబర్స్ ఈ మాస్టర్ని అయితే కాపీ చేసుకున్నారు, ఈ ఎక్స్పర్ట్ ట్రేడర్ని. సో ఇతను ఛార్జ్ చేసే కమిషన్ అనేది 5% ఉంది. సో ఇప్పటివరకు మనకి ఎంత రేట్ని ఇచ్చారంటే 609% ఇచ్చారు. అంటే మీరు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మీకు 60,000 ప్రాఫిట్ అయితే ఇచ్చేవారు. అంటే పర్సంటేజ్ అనేది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం.
మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంతైతే అమౌంట్ ఉందో దాని మీద ఈ పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 5% ఉంది. సో అలా ఇంకో మాస్టర్ చూసుకుంటే కనుక ఈ మాస్టర్ చూసుకోండి, గోల్డ్ రిస్క్ మాస్టర్ ఉంది. సో రిస్క్ అయితే నెంబర్ 1 ఉంది. సో రిస్క్ పరంగా ఓకే, బాగానే ఉంది. ఇన్వెస్టర్స్ టోటల్గా 3035 మెంబర్స్ అయితే కాపీ చేసుకున్నారు. సో ఇతను చార్జ్ చేసే పర్సంటేజ్ అనేది మనకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి 15% అయితే చార్జ్ చేస్తారు. సో టోటల్ రిటర్న్ చూసుకుంటే కనుక 1605 రిటర్న్ అయితే ఇచ్చారు. సో ఈ మాస్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ మాస్టర్ రిటర్న్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం మనం ఒకసారి క్లిక్ చేసి. సో క్లిక్ చేస్తే మనకి మాస్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కనిపిస్తుంది. ఓకే, సో టోటల్గా ఇచ్చిన రిటర్న్ అనేది 1605%. సో ఈ మాస్టర్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళ సింబల్ కూడా ఉంది. థాయిలాండ్ నుంచి ఈ ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు. సో టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు 3037 మెంబర్స్. సో స్ట్రాటజీ ఈక్విటీ అంటే ఈ పర్టికులర్ మాస్టర్ అకౌంట్లో కనుక టోటల్గా ఉన్న అమౌంట్ $9,845. అంటే మనం రౌండ్ ఫేర్ ఒక $10,000 వేసుకున్నా సరే ఆల్మోస్ట్ 9 lakhs క్యాపిటల్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ మాస్టర్ని కాపీ చేసుకోవాలంటే మనం మినిమం $10 మన వ్యాలెట్లో ఉంటే చాలు ఈ మాస్టర్ని అయితే మనం కాపీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ మాస్టర్ ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తున్నారంటే 15%. సో మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్లో నుంచి 15% అనేది ఈ మాస్టర్ కమిషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 15% మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎగ్జాంపుల్కి మీకు ఒక ₹100 ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఒక ట్రేడ్లోని, అందులో నుంచి ₹15 అనేది ఈ మాస్టర్ తీసుకుంటారు, రిమైనింగ్ ₹85 అనేది మీకు వస్తుంది. సో మనం ఈ విధంగా ఏంటంటే మన ఈ పర్సంటేజ్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎంత లెవరేజ్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మాస్టర్ వాళ్ళ సెట్టింగ్స్లో వాళ్ళు చేసుకుంటారు. సో ఒక కాపీయర్గా అంటే మనం ఈ మాస్టర్ని కాపీ చేసుకోవాలంటే మనం అబ్జర్వ్ చేయవలసింది ఈ మాస్టర్ మనకి ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మనం ఈ మాస్టర్ని కాపీ చేసుకోవడానికి. ఓకే, సో $10 ఉంటే చాలు మనం ఈ మాస్టర్ని అయితే కాపీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం కాపీ చేసుకోవాలంటే కనుక ఇక్కడ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మనం క్లిక్ చేసి ఈ మాస్టర్ మనం కాపీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్తే కనుక ఇదే విధంగా చూసుకుంటే మనకి చాలామంది మాస్టర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత సో మోస్ట్ కాపీడ్ అయిపోయింది. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇందులో మనకి రిటర్న్ విత్ మోడరేట్ డ్రాడౌన్ ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా స్టాప్ లాస్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్కి ఒక 10 ట్రేడ్స్ ఓపెన్ చేశారనుకోండి, ఆ 10 ట్రేడ్స్లోని ఒక 3-4 ట్రేడ్స్ లాస్లో క్లోజ్ అయినా రిమైనింగ్ 6 ట్రేడ్స్ అనేది వీళ్ళు ప్రాఫిట్లో క్లోజ్ చేస్తారు. అంటే ఓవరాల్గా మనకి 10 ట్రేడ్స్ కలిపి ప్రాఫిట్ చూపిస్తుంది కానీ మనకి ఇక్కడ లాస్ అయితే రాదు. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఏదైనా ఒక మాస్టర్ అనేది చూద్దాం. సో డిఎస్ స్ట్రాటజీ గ్రోత్ దీని అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం డ్రాడౌన్ అంటే కనుక సో మనకి ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్లో నుంచి 52% సో వీళ్ళైతే మనకి లాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ రిస్క్ స్కోర్ చూసుకుంటే 7/10 ఉంది. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూడొచ్చు 1584 ఇన్వెస్టర్స్ ఈ మాస్టర్ని అయితే కాపీ చేసుకున్నారు. సో టోటల్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్ $1524 అంటే ఆల్మోస్ట్ $1,500 పైన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ మాస్టర్ మనం కాపీ చేసుకోవాలంటే $10 ఉంటే చాలు ఈ మాస్టర్ అయితే మనం కాపీ చేసుకోవచ్చు. ఒకసారి ఇతను ఏ ట్రేడ్స్ చేశారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆర్డర్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అంటే ప్రజెంట్ ఆల్రెడీ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది రన్నింగ్లో ఉంది. సో మనకి ఇక్కడ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది, XAUSD అంటే గోల్డ్ మీద తీసుకున్నారు. సో 2935 సో ఆర్డర్ చూసుకుంటే ఓపెన్ ప్రైస్ 2934 దగ్గర బై చేశారు. ఓకే, ప్రజెంట్ మార్కెట్లో 2935 అయితే నడుస్తుంది మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి. సో ఇక్కడ లాట్ సైజ్ చూసుకుంటే కనుక 0.04 లాట్ అయితే ఉంది. సో ఈ లాట్ సైజ్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి, దీని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రేడ్ అయితే ప్రజెంట్ ఇక్కడ $3.25 అయితే ప్రాఫిట్లో నడుస్తుంది. అలాగే ఈ మాస్టర్ క్లోజ్ చేసిన ట్రేడ్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ టుడే అంటే ఇవాళ ఇప్పటివరకు -$52 అయితే లాస్లో ఉన్నారు. సో ఇక్కడ ట్రేడ్స్ కంటిన్యూ చేస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం ట్రేడ్స్ అనేది ఓపెన్ చేసి సో ఓవరాల్గా వాటిని యావరేజ్ చేసుకుంటూ సో డే అనేది ఈజీగా ప్రాఫిట్లను క్లోజ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్టర్డే చూసుకుంటే ఇక్కడైనా చూసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఈ మాస్టర్ యూజ్ చేసేది ఏంటంటే ప్రతి ట్రేడ్ కూడా 0.02 0.04 సో ఈ లాట్ సైజ్ అనేది చాలా డేంజర్ అది. సో యావరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే కొన్ని ట్రేడ్స్ మైనస్లో ఉన్నాయి, కొన్ని ట్రేడ్స్ పాజిటివ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే అంత పెద్దగా అయితే పెర్ఫార్మెన్స్ ఏం లేదు. సో మనం ఇంకో మాస్టర్ అయితే చూద్దాం. సో డ్రాడౌన్లో మనం చూసారు కదా ఆల్రెడీ మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇందులో వీళ్ళు లాట్ సైజ్ కూడా ఎక్కువ చేస్తున్నారు. సో మనం దీన్ని పక్కన పెడదాం. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక బెస్ట్ రిటర్న్ ఫర్ 3 months సో లాస్ట్ 3 monthsలో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో వీటిలో కూడా ఏంటంటే మనకి రిస్క్ అనేది చూసుకుంటే 7 ఉంది, 8 ఉంది. ఒకసారి చూద్దాం వీళ్ళది ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో.
సో ఇక్కడ చూసుకుంటే మనకి బిట్‌కాయిన్ ప్రెజర్ సంథింగ్ ఇక్కడ 7 ఏమో ఉంది రిస్క్ స్కోరు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రిస్క్ స్కోర్ అనేది మోర్ దాన్ 7 ఉన్నారు. సో ఇది కూడా మనకు అంత పెద్ద వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ అయితే కాదు. సో మనం ఫస్ట్ రిస్క్ స్కోర్ అనేది ఫస్ట్ అంటే మనం రిస్క్ స్కోర్ అనేది 1 లేదా 2 ఉన్నోళ్ళు మనం చూసుకోవాలి. అది మనకి బెస్ట్ స్ట్రాటజీ అది. ఇందులో కూడా ఇప్పటివరకు మనకి ఎలాంటి వాళ్ళు కూడా దొరకలేదు. సో నెక్స్ట్ చూసుకుంటే లో ఫీ, అంటే వీళ్ళు చార్జ్ చేసే ఫీ అనేది లో ఉంటుంది. సో ఇందులో ఎవరైనా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం లో ఫీలోని సి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు కింగ్ ట్రేడింగ్ రిస్క్ అయితే 9 ఉంది. సో మనకు పెద్ద వర్కౌట్ కాదు. 7, 10, 8 ఓకే. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ వీళ్ళందరూ ఒక 2 ఉంది. సో ఫీ ఎలాంటి ఫీ కూడా లేదు. ఇప్పటివరకు 4 మెంబర్స్ అయితే కాపీ చేసుకున్నారు. సో రిటర్న్ చూసుకుంటే కనుక 294% రిటర్న్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి అది క్లిక్ చేద్దాం. ఇక్కడ నేమ్ చూసుకుంటే బై హౌస్ బై కార్, ఒకసారి క్లిక్ చేద్దాం. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే పబ్లిక్ స్ట్రాటజీస్. ఇందులో మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం చాలామంది ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు ప్రైవేట్ స్ట్రాటజీస్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎక్స్ఎన్ఎస్ ఈ కాపీ ట్రేడింగ్లో వాళ్ళ నేమ్స్ అయితే కనిపించవు. వాళ్ళు ఇండిపెండెంట్గా కొన్ని గ్రూప్స్ మెయింటైన్ చేసుకొని ఓన్లీ ఆ గ్రూప్లోనే ఆ లింక్స్ అయితే షేర్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ మనకు కనిపించరు. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే మీకు ఇక్కడ ఇందులో కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా పబ్లిక్గా అవైలబుల్ ఉన్న స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పర్టికులర్ పర్సన్ చూసుకుంటే వియత్నాం నుంచి ట్రేడ్ చేస్తున్నారు. సో ట్రేడింగ్ స్ట్రాటజీ నేమ్ చూసుకుంటే బై హౌస్ బై కార్. సో టోటల్గా 294% అయితే ప్రాఫిట్ ఇచ్చారు. నెక్స్ట్ మ్యాక్సిమం రావడం -7 ఉంది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో -7 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ స్కోర్ అయితే 2 ఉంది. ఓకే, బాగానే ఉంది ఇది. సో టోటల్గా 4 మెంబర్స్ అయితే ఇప్పటివరకు కాపీ చేసుకున్నారు. సో టోటల్ ఈక్విటీ స్ట్రాటజీ చూసుకుంటే $335, అంటే ఈ మాస్టర్ అకౌంట్లో సో $335 అయితే అమౌంట్ ఉంది. సో మినిమం $10 ఉంటే మనం కాపీ చేసుకోవచ్చు. సో పెర్ఫార్మెన్స్ ఫీ, సో అంటే ఈ మాస్టర్ తను చేసిన ట్రేడ్ నుంచి ఎలాంటి పర్సంటేజ్ కూడా ఛార్జ్ చేయట్లేదు. సో 100% మనకే వస్తుంది. ఒకసారి ఆర్డర్స్ చూద్దాం ఏమున్నాయో. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్స్ చూసుకుంటే ఇక్కడ ఓపెన్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే 2 ఓపెన్లో ఉన్నాయి. సో లాట్ సైజ్ కూడా చూసుకుంటే 0.01 ఉంది. సో వీళ్ళు ఏ కరెన్సీ మీద ట్రేడ్ చేస్తున్నారంటే న్యూజిలాండ్ CAD మీద చేస్తున్నారు, AUD ఆస్ట్రేలియా డాలర్ CAD మీద చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈ 2 కూడా ప్రాఫిట్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఒకసారి క్లోజ్డ్ చూద్దాం. సో క్లోజ్డ్ చూసుకుంటే ఎస్టర్డే అంటే నిన్న మీరు వీడియో చేస్తున్న టైంకి ఇది చూడండి, ఇక్కడ $1.40 ఉంది. సో బై చేశారు ఇక్కడ 2 ట్రేడ్స్. అంటే ఎక్కువగా న్యూజిలాండ్ డాలరు ఆస్ట్రేలియా డాలర్ మీద ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ 0.70కి ఒక ట్రేడ్ అయితే క్లోజ్ చేశారు ప్రాఫిట్కి. సో మ్యాక్సిమం అన్ని ట్రేడ్స్ కూడా ప్రాఫిట్లోనే క్లోజ్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ. సో ఈ ఒక ట్రేడ్ చూసుకుంటే -1.17 ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం ట్రేడ్స్ అన్నీ మనకి ఇక్కడ ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతున్నాయి. సో ఇదైతే మనకి లాస్ వచ్చింది -$6. అంటే ఇక్కడ టాప్లో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఒక్క లాస్తో మొత్తం అన్నీ కూడా ఎగిరిపోతాయి. సో ఒక్కొక్కసారి మనకి ఇది కూడా వస్తుంటుంది. ఇందులో మ్యాక్సిమం మనకి ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయని గ్యారెంటీ ఉండదు, లాసెస్ కూడా వస్తుంటాయి. సో ఇదే విధంగా ఏంటంటే మీరు ప్రతి మాస్టర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పర్ట్ ట్రేడర్స్ని ఎలా పిక్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో రిస్క్ స్కోర్ అనేది 1 లేదా 2 ఉండాలి అవుట్ ఆఫ్ 10కి. సో నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ అనేది మనం చెక్ చేసుకుంటాం. అలాగే ఎంతమంది కాపీ చేసుకున్నారో చూస్తాం. సో మనకి ఎంత పర్సంటేజ్ ఛార్జ్ చేస్తున్నారో అది కూడా ఇక్కడ మనం చూసుకుంటాం. డీటెయిల్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను చూసిన దాంట్లో అయితే అంత పెద్దగా ఎవరు నాకైతే కనిపించట్లేదు. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే మంచి ట్రేడర్స్ని కాపీ చేసుకొని మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తే కనుక వాళ్ళ నేము లేదా వాళ్ళ లింక్ అయితే మనకి కింద కామెంట్స్లో పెట్టండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఒకసారి ఆ లింక్ చెక్ చేసుకుంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ న్యూ స్ట్రాటజీస్. సో ఇది కూడా చూడొచ్చు. అంటే మనకి మార్కెట్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు లేదా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక కొత్త స్ట్రాటజీ క్రియేట్ చేశారనుకోండి, అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఇది కూడా ఒకసారి చూద్దాం. సి ఆల్ ఆప్షన్ క్లిక్ చేశాను. సో రిస్క్ అనేది ఉంది, ఇక్కడ ఇంకా రిస్క్ 3 ఉంది. సో మ్యాక్సిమం చూసుకుంటే అందరూ కూడా రిస్క్ అనేది ఎక్కువే ఉంది ఇందులో. ఇది కూడా మనకు పెద్ద వర్కౌట్ అయ్యే కాదు. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మోస్ట్ కాపీడ్ దాంట్లోనే చూసుకోండి. మోస్ట్ కాపీడ్ దాంట్లో రిస్క్ అనేది 1 or 2 ఉండి ఎక్కువ మంది కాపీ చేసుకొని మనకి పర్సంటేజ్ అనేది తక్కువ ఉండాలి. అంటే బిలో 30% ఉన్న వాళ్ళు మాత్రం మనం కాపీ చేసుకోండి. అలా చేసుకుంటే కనుక ఇందులో మనం కొంచెం ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం మోస్ట్ కాపీడ్ దాంట్లోనే ఇంకా చూద్దాం ఎవరు ఉన్నారేమో. సో నెక్స్ట్ చూసుకుని చూడండి, ఇక్కడ ఏదో సంథింగ్ గోల్డెన్ బీకాన్ అయితే ఉంది. రిస్క్ నెంబర్ 1 టోటల్ ఇప్పటివరకు 622 మెంబర్స్ అయితే కాపీ చేసుకున్నారు.
సో 30% ప్రాఫిట్లో కమిషన్ షేర్ ఉంటుంది. సో రిటర్న్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకి 65,089% అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లిక్ చేద్దాం. సో మ్యాక్సిమం రావడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ రిస్క్ స్కోర్ బాగుంది. ఓకే, సో రిటర్న్ చూసుకుంటే లాస్ట్ 2 months 9 days ఇది క్యాలిక్యులేట్ చేశారు రిటర్న్ అనేది. ఓకే, అంత ఇదైతే ప్రజెంట్ బాగానే ఉంది. సో ఇది మనం కాపీ చేసుకుంటే కనుక $10 ఉంటే మనం కాపీ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ పర్సన్ మనకి ఇక్కడ వియత్నాం నుంచి అయితే ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆర్డర్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేశాను. ఓపెన్ చూసుకుంటే ఓకే, ఇక్కడ లాట్ సైడ్ చూడండి, ఇక్కడ 0.02 ఉంది. సో ఇదైతే కొంచెం డేంజర్ ఇది. సో మనం 0.01 ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం మనం చూసుకోవాలి. సో మనకి ఎంత ప్రాఫిట్లో ట్రేడ్ చేసినా ఇది మనకి రివర్స్ అయితే కనుక ఇక్కడ 12 కాస్త -12 వెళ్ళిపోతుంది. ఓకే, ప్రజెంట్ మనకి ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేసి ఏదైనా క్యాండిల్స్ యూజ్ చేసి ఈ ట్రేడింగ్ చేసుకుంటే కనుక మనకి ప్రాఫిట్ బాగానే ఉంది. ఒకసారి క్లోజ్డ్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ క్లోజ్డ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మైనస్లో క్లోజ్ అయింది. సో 0.02. సో 0.02 యూజ్ చేస్తే కనుక మనం అసలు మాస్టర్ జోలికే పోవద్దు. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా బాగుంది అనుకున్నా కానీ పెద్దగా రెస్పాన్స్ అయితే ఏం లేదు. దీన్ని కూడా 2 days చూసుకుంటే ఆల్రెడీ -$24 ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఎవరైనా వాళ్ళని సజెస్ట్ చేద్దాం అంటే కనుక ఇప్పటివరకు ఎక్స్ఎన్ఎస్లో పెద్దగా అయితే ఎవరు పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఒక మాస్టర్ని కాపీ చేసుకొని వాళ్ళు బాగా ప్రాఫిట్స్ ఇస్తుంటే కనుక ఆ మాస్టర్ లింక్ అయితే మనకి కింద కామెంట్స్లో పెట్టండి, లేదా మాస్టర్ ఏమైనా కింద కామెంట్స్లో పెడితే కనుక సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ మాస్టర్ అయితే కాపీ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్.